అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఆ ముగ్గురు ఒకరిని మించి ఒకరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారని అంటున్నారు తాటిపత్తి చంద్రశేఖర్ నమస్కారం అన్న. ఎవలా ముగ్గురు? ఈ అసత్యాల మూల విరాట్. మరి ఇంకో ఇద్దరు ఎవరు? ఇతనికి తోడుగా ఇంకొక ఇద్దరు అసత్యాల కిరీటదారులు. అర్థమైంది. ఎలా ఉంది సార్ అలా పెర్ఫార్మెన్స్? ఊసర వెళ్ళి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి ఊరేసుకుంటది. ఏంటి ఊసర వెళ్ళి ఎందుకు ఊరేసుకుంటాం సార్? నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా. ఇప్పుడు ఈ ఊసర వెళ్ళిలు రాక్షస బల్లులు పక్కన పెట్టండి సార్. ముందు పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. రోజుకొక మాట, పూటకొక వేషం. మరి ఏంటనుకుంటున్నారు మా పవన్ అన్య పెర్ఫార్మెన్స్ లెవెల్ అంటే? ఇంకొక మూల విరాట్. మరి ఈ మూడో మూల విరాట్ ఎవరు? పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు. పులకేశా? ఈ పులకేశ్ ఎవరు సార్? మనం విన్నా ఎప్పుడో చరిత్రలో చూసాం. పులకేశ్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అంటే లోకేష్ బాబు మీకు పులకేశ్ లాగా కనిపిస్తున్నాడా? దిస్ ఇస్ టూ మచ్ సార్. విచిత్రాలు, వింతలు, చాతగాని వ్యవహారాలు, విడ్డూరమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఆ పేరుగాంచినటువంటి పులకేశ్ గారు. అయితే మాత్రం చిన్నబాబుని పట్టుకొని పులకేసి పిల్లకాకి అంటే మాత్రం మా ఒప్పుకోము సార్. అదేదో బ్రహ్మానందం సినిమా ఉంది చూడండి. ఏ సినిమా సార్ అది? దొంగతనం చేస్తే ఇమీడియట్ గా గేట్ దాటే లోపల పట్టుబడతా ఉంటాడు. ఇప్పుడు మీకు ఆ బ్రహ్మి ఎందుకు గుర్తొచ్చారు? బ్రహ్మానందాన్ని కూడా మించిపోయాడు కామెడీలో. అయినా సినిమాలో బ్రహ్మిలాగా ఈయన కూడా దొరికిపోయాడంట. అసెంబ్లీ గేట్ దాటే లోపల పట్టుబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. స్వామి వారికి కలలో కూడా అన్యాయం చేయలేను అధ్యక్ష అన్నారు కదండి, కళ్ళు ఆర్పకుండా. కల్లో చేయలా, నిజంగానే చేశాడు అన్నట్టు ఈ ఎలుగొండ ప్రాజెక్ట్ కూడా ఆయన అకౌంట్ లోనే వేసేసుకున్నాడు. చూసారా మీరు? సినిమా మేం తీస్తే పోస్టర్ ఆయన వేసుకుంటున్నాడు. ఇత్తు మీరు నాటితే పళ్ళు ఆయన కోసేసుకుంటున్నారు. ఎవడికో పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళ పేరు వేసుకుంటారు. అదే మరి టాలెంట్ అంటే. అది మీకు లేదు గాని వాళ్ళకి మాత్రం టన్నులు ఉంది సార్.